మహిళా జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటన చాలా విచారించదగ్గ విషయం. ఎంచేదంటే ఒక డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య పౌరుడి పరిస్థితి మరి ఎంత దారుణంగా ఉంటుందన్నది మనం గ్రహించుకోవాలి. వైద్య నారాయణ హరిని వైద్యుడి దేవుడితో సమానం. అది మనకి కోవిడ్లో నిరూపితమైంది. మరి ఆ రోజు డాక్టర్స్ లేకపోతే మన దేశ జనాభాలో ఒక 25% ఈరోజు ఉండేవారు కాదు. మరి వాళ్ళు ఎంతో త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి జనాలను రక్షించినటువంటి సంఘటన మనం చూసాం. ఆ రోజు అనేక రకాలుగా వారికి సన్మానం చేయడం, సత్కారాలు చేయడం, అభినందించడం చేసాం. కానీ వారికి నిజమైన అభిమానం తెలియజేయాలంటే ఈ ఘటనలో దేశ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లెగిసి ఒక చట్టం, నిర్భయ చట్టంలాగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎంచేదంటే ఇది ఈ ఘటనతో సరిపోదు. వాళ్ళు ధైర్యంగా ఉద్యోగాలు చేయకపోతే, వాళ్ళు ధైర్యంగా రాకపోతే, హాస్పిటల్కి రావడం, వాళ్ళు ఎంచేదంటే ఏ టైం ఉన్నదో అక్కడ పేషెంట్ పరిస్థితిని బట్టి 12 గంటలకి లేడీస్ డాక్టర్ కూడా ఒంటరిగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మరి వైద్య వృత్తికే ఒక అనుమానమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ఉద్యోగాలు చేయాలంటే, ప్రజలకు క్షేమంగా ఉండాలంటే ఒక చట్టం కంపల్సరీగా నిర్భయ చట్టంలాగా ఒక చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి పెద్ద దురదృష్టవశాత్తు ఈ సంఘటనకి దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక చైతన్యం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక డాక్టర్స్ వరకే ఇది పరిమితమైనట్టు ఊహిస్తున్నారు ప్రజలు. అలా కాకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇందులో అందరూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.